నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ 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 సూర్యగిరి రేణుకా ఎల్లమ్మ జాతర మరియు బోనాలు ఘట్టం రావిరాల గ్రామంలో చాలా బ్రహ్మాండంగా చూడముచ్చటగా శ్రావణ మంగళవారం రోజు జరిగినవి. ఈవో మోహన్ రావు గారు భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు మరియు ఏ ఆటంకం జరగకుండా చర్యలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కాశన్న, మురళి, రత్నం, కాటం భాస్కర్ గౌడ్ పాల్గొనడం జరిగింది. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల బోనాల సందడి, మహిళలు అందరూ కలిసి రేణుకా ఎల్లమ్మ మాతకు బోనాలు సమర్పించడం జరిగింది. జరిగింది. ఎంతమంది వచ్చారు, ఎక్కడెక్కడ కళ్యాణానికి ఏమేమి పబ్లిక్ చేసారు, ఇక్కడ మళ్ళీ ఎంతమంది సంవత్సరం షెడ్ లేకుంటే టెంట్ లేకుంటే అన్నీ కొద్దిగా ఇస్తాను. ఈరోజు అమ్మవారి బోనాల సందర్భంగా అమ్మవారి కళ్యాణం ఉదయం జరిగింది. కళ్యాణానికి భక్తులు చాలా అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈసారి కొత్తగా అమ్మవారి కళ్యాణానికి షెడ్ వేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ప్రతిసారి అమ్మవారి కళ్యాణానికి వర్షం పడేది, ఈసారి వర్షం కూడా పడలేదు. దానివల్ల షెడ్ కూడా ఉంది, అది చాలా ఉపయోగమైంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసిన, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు మంచిగా అందరూ చాలా మంచిగా దర్శనం చేసుకొని సుమారు ఎంతమంది దర్శనం చేసుకున్నారు? ఒక 50,000 పైన వచ్చారు. సార్ ముఖ్య అతిథులు ఎవరెవరు వచ్చారు సార్? మంత్రులు అతిథులు మనలో స్థానిక ఎమ్మెల్యే సవితా మేడం గారు, తర్వాత ఆచార్య గారు, మల్లారెడ్డి గారు, తర్వాత అంజయ్ యాదవ్ గారు, మున్సిపల్ కమిషనర్, తర్వాత డీసీపీ మేడం. చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం. థ్యాంక్ యూ సార్. మీరు కొత్తగా ఇక్కడ సిఓ వచ్చారు, మీకు ఏ విధంగా అనిపిస్తుంది సార్ ఇక్కడ జాతరలో పాల్గొన్నందుకు? మీరు ఫస్ట్ టైం ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అమ్మవారి సెంటిమెంట్ బాగుంది భక్తులకు. దానివల్ల ప్రతి మంగళవారం భక్తులు పెరుగుతున్నారు ఈ ఆలయానికి. మంచిగా ఉంది. ఇక్కడ మందు మటన్ లేనందుకు చాలా మంచిగా చాలా బాగుంది. శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ ఇక్కడ మా నాయన గత 40 సంవత్సరాలు పూజారి చేసేవాడు. ఈ మధ్యలో ఆయన కాలం చెందింది కాబట్టి తర్వాత మా మొత్తందారు మా ఇంట్లో మేము మా ఫ్యామిలీ తరఫున మేము చేసిన పూజారుల, మరియు మేము ఇక్కడ జూనియర్ అసిస్టెంట్గా నిధులు నిర్వహిస్తూ అమ్మవారికి సేవలు అందిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సకల సౌకర్యాలు మా యువ గారు చైర్మన్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కానీ, మరియు నీటి సౌకర్యం, రోడ్లు, వివిధ మరమ్మతులు అన్నీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎల్లమ్మ బోనాలకు నిర్వహించారు. బోనాలు ఇప్పుడు కాదు, ఎన్ని సంవత్సరాలు పూర్తి? 42 సంవత్సరాలు. ఈ ఇయర్కు 42 సంవత్సరాలు మార్చి కోసం పూర్తి అయింది. ఇంకా మీ నాన్నగారు అప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ చేసేది మన రంగం అని చెప్పి, ఇప్పుడు రంగం జిల్లా లేదు. నెక్స్ట్ సార్ ఈవో సార్తో మరి చైర్మన్ సార్తో మాట్లాడి నెక్స్ట్ చేయడం అది అవుతారు. మీరు దాని దగ్గర రోజు రోజుకు భక్తులు అనేది అధిక సంఖ్యలో పెరుగుతుంది. అప్పటికి ఇప్పటికి మీ నాన్నగారు ఉన్నప్పుడు కొంచెం తక్కువ ఉండేది. సో ఈ సూర్యగిరి ఎల్లమ్మ అంటే మొత్తం తెలంగాణ మొత్తం వ్యాపించింది. చుట్టుపక్కల నుంచి ఎక్కడైనా ఇక్కడ సూర్యగిరి ఎల్లమ్మ అనేది ఒకటి అలంకరణ ఉన్నది. దాన్ని మీరు ఎట్లా చేస్తారు రోజు పొద్దున్నే కార్యక్రమాలు?
అమ్మవారికి ప్రతి ఉదయం అభిషేకం ఉంటుంది, తర్వాత నిత్య నివేదన, హారతి, తర్వాత రోజు వ్రతాలు సత్యనారాయణ వ్రతాలు అవుతాయి, తర్వాత మళ్ళీ భక్తులకు అర్చనలు, వివిధ కార్యక్రమ పూజలు ప్రతిరోజు నిర్వహిస్తూ ఉంటాం. ఏ రోజు స్పెషల్ అన్న ఈడ? ప్రతి మంగళవారం ఇక్కడ అమ్మవారికి స్పెషల్. మంగళవారం మంగళవారం అమ్మవారికి స్పెషల్. ప్రతి మంగళవారం ఎంతమంది వచ్చి దర్శనం చేసుకుంటారు? ఒడుగులు, ఒడిబియ్యము, బూరెలు, నైవేద్యము, వ్రతాలు, ఇలా బోనాలు. ఇక్కడ అమ్మవారికి ఏంటంటే ఇక్కడ సీటు అమ్మవారు కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా అంటే సత్యనారాయణ వ్రతాలు మరియు కేదార్ వ్రతాలు, బోనము, తీపి వంటలతో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. రైట్. ఓకే.